హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్వేత శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టులోనే డిజైనర్ శారీ. ఓకే, ఫస్ట్ శారీ పట్టు మేడం. ఇది ఓకే, పట్టులో డిజైనర్ బోర్డర్ వచ్చింది. డిజైనర్ బోర్డర్, పైతాని బోర్డర్ వస్తుందండి. ఇది పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ తీసుకుని బిగ్ సైజ్ లో ఉన్నటువంటి 3 పీకాక్స్ ని ఇచ్చారన్నమాట. డిజైనర్ ప్యాటర్న్ ఇది. సో బాడీ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీనా వర్క్ తీసుకుని వింగ్స్ దగ్గర గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనమాట. అంటే పికాక్ బాడీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 3 బంచెస్ టైప్ లో మనకి పికాక్స్ ని ఇచ్చారు అనమాట. మెయిన్ బోర్డర్స్ చూద్దాము. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద బిగ్ బోర్డర్ అండి. బిగ్ బోర్డర్ మీకు హైలైట్ అండి. ఇది ఈ సారీకి ఈ బోర్డర్ హైలైట్. ఇక్కడంతా కూడా మనకి పికాక్స్ డిజైనే ఉంటుందండి. పళ్ళు కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పింక్ కలర్ బాడీ పార్ట్ తో ఎల్లో కలర్ బాడీ పార్ట్ తో ఒక 2 వేరియేషన్స్ తో మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా క్రీపర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. అంటే పైతాని బోర్డర్ యాడ్ చేశారు మనకి కింద బోర్డర్ లో. శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉంటుంది. బ్లూ కలర్ పైన 2 కలర్స్ వేరియేషన్తో ఒక ఓన్లీ సింగిల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట వితౌట్ లీవ్స్తో. మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కింద వచ్చేసరికి గోల్డ్ కలర్, తర్వాత ఎల్లో కలర్ కాంబినేషన్, కింద గోల్డ్ కలర్ యాడ్ చేశారు. డిజైనర్ బోర్డర్. టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్తో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. అంటే కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్. ఇది పల్లు కలర్ వస్తుందండి. ఓకే, పల్లు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే పైన మనకి స్మాల్ సైజ్ లో బోర్డర్, కింద మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు కదా శారీలో. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే కింద పైతాని బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ వస్తుందండి. ఇది ప్లెయిన్ వస్తుందండి. ఓకే, పైతాని బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మిస్ చేసి, ఆ డిజైన్ ని మిస్ చేసి యాజ్ ఈజ్ గా బ్యాక్గ్రౌండ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 10,889 రూపీస్ అండి. 10,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు మేడం. ఓకే, చెక్స్ బోర్డరా? చెక్స్ బోర్డర్ అండి. ఇది 2 సైడ్స్ కూడా 2 సైడ్ బోర్డర్ వస్తుంది. ఓకే, పళ్ళు చూసినట్లయితే టోటల్ గా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. మధ్యలో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అంటే జరీ వర్క్ కాకుండా థ్రెడ్ వర్క్ తీసుకుని టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేసి 3 లైన్స్ లాగా ఇచ్చారు. ప్లస్ ఇక్కడ అంటే మనకి పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ చెక్స్ బోర్డర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇలా సిల్వర్ వచ్చేయండి. సిల్వర్ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకు గోల్డ్ ఇస్తే కొంచెం రెగ్యులర్ కదా, అందుకోసం జరీ మార్చాము. ఇక్కడ ఏంటంటే పైన బోర్డర్ లో మాత్రం సిల్వర్ బోర్డర్ ఉంటుందండి. కింద బోర్డర్ లోకి వచ్చేసరికి చెక్స్ బోర్డర్ తో పాటు గోల్డ్ కలర్. కింద 2 సైడ్స్ కూడా 2 కలర్స్ వేరియేషన్ అనేది మనకి ఇక్కడ చూపించారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా 2 కలర్స్ వేరియేషన్ తో బిగ్ సైజ్ లో పెద్ద బాక్సెస్ లాగా ఇచ్చారనమాట. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్, తర్వాత పింక్ అండ్ ఆరెంజ్ కలర్, మళ్ళీ అగైన్ పింక్ తర్వాత మళ్ళీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇక్కడ కింద పార్ట్ చూసినట్లయితే ఒక బాక్స్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్, తర్వాత పింక్ అండ్ ఆరెంజ్ కలర్. అంటే కొంచెం ఎక్కువ మనకి ఇక్కడ పింక్ కనిపిస్తుంది, పైన చూసినట్లయితే ఎక్కువ ఆరెంజ్ కలర్ కనిపించే విధంగా 2 వేరియేషన్స్తో శారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. డిఫరెంట్గా ఉందండి. మనకి ఎటువంటి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ కానీ జరీ ఎక్కువ డిజైన్ లేకపోయినా కూడా కలర్ఫుల్గా ఇచ్చారన్నమాట. దట్ మనకి చెక్స్ బోర్డర్స్ అన్నమాట. ఫ్యాషన్ ఇప్పుడు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, బ్లౌజ్ వచ్చి మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. పైన సిల్వర్ జరీతో ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ అండ్ చెక్స్ డిజైన్ ఉంటుంది సేమ్ సారీలో ఉన్నట్టే. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి చెక్స్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ ఉంది కదండి సారీలో, సేమ్ అదే టైప్లో ఇచ్చారనమాట. ఇలా ఈ సారీ కాస్ట్ 6,689 రూపీస్ అండి. 6,689 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టు మేడం, లైట్ వెయిట్. ఓకే, కంచిపట్టులోనే లైట్ వెయిట్ లో ఒక డిఫరెంట్ బ్లూ షేడ్, దానికి టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ తో మనకి పళ్ళు ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ పింక్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి జరీలాగా ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే కట్ వర్క్ స్టైల్లో లీఫ్ వర్క్ని ఇచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా వేరియేషన్ కనిపిస్తుంది. ప్లస్ పళ్ళుకి 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సిల్వర్ జరీతో ఇచ్చారు. ఇక్కడ మొత్తం గోల్డ్ జరీ ఉంటుంది మిడిల్ పార్ట్లో అంతా. ఎడ్జెస్లో 2 సైడ్స్ కూడా ఒక టర్నింగ్ క్రీపర్ని సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ బోర్డర్స్ చూద్దాం. పైన బోర్డర్లో సిల్వర్ కలర్ బ్యాక్గ్రౌండ్కి పింక్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. తర్వాత గోల్డ్ కలర్ ప్లెయిన్ కడ్డీ బోర్డర్, అగైన్ కింద పింక్ కలర్ థ్రెడ్ వర్క్తోని మనకి చిన్నగా ప్రమిద టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ డిజైన్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సారీకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్.
అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే లీఫ్ వర్క్ ఇచ్చారు, బిగ్ సైజ్ లో లీఫ్ వర్క్. ఒకటి సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీ వర్క్ ఉంటే ఇంకొకటి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ అనేది ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, కానీ కలర్స్ మాత్రం రేర్ కలర్స్ అండి. ఎప్పుడు మనకి పింక్ కి గ్రీన్ కలర్ అట్లా వేరియేషన్ ఇస్తూ ఉంటారు, కానీ బ్లూ కి పింక్ అనేది రేర్ గా ఉంటుంది. సేమ్ బోర్డర్స్ దీనికి కూడా బ్లౌజ్ పార్ట్ కి కూడా. ఈ సారీ కాస్ట్ 7489 రూపీస్ అండి. 7489 రూపీస్ కి ఈ కలర్ఫుల్ బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు మేడం, ఇది బార్డర్ మొత్తం డిఫరెంట్ అండి. బాటిల్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్. ఈ బార్డర్ ఏనికే మనకు 15 డేస్ పడుతుంది అండి. ఇది బార్డర్ కి ఇది మొత్తం మీకు పిన్ వర్క్ బార్డర్ వస్తుంది. ఇది పిన్ వర్క్ బార్డర్. అవునండి. ఇది ఫస్ట్ పల్లో పార్ట్ చూద్దాం మనం. ఈ పల్లో పార్ట్ చూస్తుంటే మనకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాండి. బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్. మధ్యలో అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే లైట్ గ్రీన్ కలర్ షేడ్ ఉండే విధంగా మిడిల్ పార్ట్ లో మనకి బర్డ్ స్టైల్లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్స్ అంటే పెటల్స్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. లోటస్ ఫ్లవర్ క్రీపర్ ని యాడ్ చేశారు. ఈ సారీకి ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి బోర్డర్ ఉంటుంది. ఇక్కడ లీవ్స్ తో బంచ్ లాగా కొంచెం బ్రాడ్ గా వచ్చే విధంగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. ఇది టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే శారీ మొత్తం కూడా మంచి బ్రైట్గా ఉన్నటువంటి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన ఫ్లవర్స్ కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ అండి. ఒక ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ సిల్వర్, కింద క్రీపర్ పింక్ వస్తుంది. ఇక్కడేమో పైన ఫ్లవర్ డిజైన్ అంతా పింక్ కలర్ ఉంటే కింద సిల్వర్ కలర్, అంటే ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారు. ఈ సారీకి మెయిన్ మనకి ఈ బోర్డర్స్ అండి. ఇది వచ్చేసరికి మనకి పిన్ వర్క్. ఓకే, ఈ బోర్డర్ చేయడానికి 15 డేస్ పడతారండి. ఓన్లీ బోర్డర్ బోర్డర్ చేయడానికి ఇది మొత్తం చాలా నీట్ గా చేయాలి వర్క్. ఇది అంటే కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేసి దానిపైన మనకి బ్లాక్ కలర్ అవుట్ లైన్ తో అంటే కొంచెం బ్రైట్ గా కనిపించే విధంగా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కింద మనకి బిగ్ బోర్డర్ వస్తదండి. ఇది ఓకే, బిగ్ బోర్డర్ సేమ్ బోర్డరే కాకపోతే లెంత్ ఎక్కువ తీసుకున్నారు. దీనిపైన కూడా మనకి ఫ్లవర్ డిజైన్ పైన ఏదైతే ఫ్లవర్ కనిపిస్తుందో ఇదే డిజైన్ ని మనకి కింద బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఇక్కడ పిన్ డిజైనింగ్ ఇచ్చారు. పిన్ వర్క్ డిజైన్. ఓకే, లీఫ్ వర్క్ వచ్చారు. దీనిలో కలర్ చాయిస్ ఉందండి. ఇలా ఓన్లీ 1 పీసెస్ మేడం. డిజైనర్ సారీ కాబట్టి ఓన్లీ 1 సారీ మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 9889 రూపీస్ అండి. 9889 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. శ్వేత, నెక్స్ట్ సారీ పట్టు మేడం. పట్టులో లైట్ వెయిట్ కలర్, పింక్ కలర్ అండి. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి పళ్ళు ఇచ్చారు. సారీ మొత్తం కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫుల్ సారీ అంతా కూడా మంచి కలర్స్ కాంబినేషన్ తో అంటే మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. పళ్ళు మాత్రం టోటల్ గా 1 మీటర్ ఫుల్ పళ్ళు. అది కూడా మనకి 2 ప్యాటర్న్స్ లాగా కలర్ఫుల్ గా. ఎప్పుడు మనం చూసేది రెగ్యులర్ ఏంటంటే ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ చూస్తూ ఉంటాము. అలా కాకుండా ఓన్లీ 1 మీటర్ పళ్ళులోనే మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపిస్తూ దాని మీద కూడా ఎప్పుడు ఉండే డిజైన్ అంటే రెగ్యులర్ గా ఉండే ఫ్లవర్స్ అండ్ క్రీపర్ టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా బర్డ్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి జరీ అండ్ లోపల వచ్చేసరికి ఇక్కడ ఎల్లో కలర్, అంటే హాఫ్ ప్యాటర్న్ అంతా కూడా ఎల్లో కలర్ ఉంది కదా, అదే కలర్ కాంబినేషన్ ఇక్కడ బర్డ్ స్టైల్లో ఇచ్చారు. సెకండ్ వైపు సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. కాకపోతే అక్కడ ఆ బర్డ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ బర్డ్ స్టైల్లో ఇక్కడ ఏ కలర్ అయితే తీసుకున్నారో దీనికి కాంట్రాస్ట్ కలర్ లాగా ఇచ్చారనమాట. 1 మీటర్ ఫుల్ పళ్ళు. దీనికి మొత్తం కలర్ఫుల్గా డిజైనింగ్ ఉంటుంది. అంటే సారీలో ఏవైతే మనం పళ్ళులో బర్డ్స్ చూసామో అవే బర్డ్స్ డిజైన్ని సేమ్ అదే కలర్స్ కాంబినేషన్, బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, మధ్యలో సిల్వర్ కలర్ బర్డ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి సింగిల్ కలర్ బర్డ్ యూజ్ చేశారు. ఒక చోట వచ్చేసరికి సింగిల్ లైన్ బర్డ్స్ ఇచ్చారు, ఇంకొక చోట మనకి బంచ్ లాగా బర్డ్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ కొంచెం హెవీ చెరీ లాగా కనిపించే విధంగా బ్రాడ్గా ఇచ్చారు. ఇంతకన్నా పెద్ద సైజ్ అండి. కింద బోర్డర్ చూసినట్టు ఇంకా బిగ్ సైజ్ లో సేమ్ ఇక్కడ మనకి డబుల్ బర్డ్స్ ఇచ్చారు కదా, సేమ్ అదే కంటిన్యూ చేశారు. ఇక్కడ సింగిల్ బర్డ్ ఉంది, అదే బర్డ్ ని కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. అంటే పింక్ బ్లౌజ్ పింక్. ఓకే, బ్లౌజ్ మాత్రం మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ అన్నమాట. కాకపోతే డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారండి. ఈ సారీ కాస్ట్ 9889 రూపీస్ అండి. 9889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టు మేడం. కంచిపట్టులోనే డిఫరెంట్ ప్యాటర్న్ అండి. కింద హాఫ్ బోర్డర్ అంతా మనకి బాక్సెస్ టైప్ లో ఉంటుంది. చెక్స్ లోనే బాక్సెస్ అన్నమాట, ఎంటీ బాక్సెస్. ఈ పళ్ళు పట్టు ఇది రామా గ్రీన్ కలర్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు.
మధ్యలో మనకి 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నారు, జరీ కాకుండా. ఇది వచ్చేసరికి జూట్ మిక్స్తో ఎల్లో కలర్తో ఒక డైమండ్ ఇచ్చారు. సేమ్ డిజైన్ని బ్లూ కలర్ విత్ జూట్ మిక్స్తో మనకి కంటిన్యూ చేశారు. బ్లూ ఇచ్చిన చోట ఎల్లో కలర్ లైన్స్, ఎల్లో కలర్ ఇచ్చిన చోట బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు. ప్లస్ కడ్డీ బోర్డర్ కూడా సేమ్ అండి, అంటే కొంచెం బ్రాడ్ గానే ఇచ్చారు, మరీ స్మాల్ సైజ్ లో కాకుండా బిగ్ సైజ్ లోనే మనకి కడ్డీ బోర్డర్. 2 సైడ్స్ కూడా సేమ్ కడ్డీ బోర్డరే కంటిన్యూ అవుతుంది, కాకపోతే కింద మాత్రం ఇంకొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ కూడా దగ్గర కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. దానిపైన వచ్చేసరికి పళ్ళు కలర్ ఏదైతే ఉందో పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి బాక్సెస్ టైప్లో వచ్చే విధంగా స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ ఇచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లుక్లోని డిజైనర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఫ్లవర్స్ డిజైన్ లాగా కాకుండా ఓన్లీ బాక్సెస్తో ఇచ్చారు. శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. అంటే పింక్ వస్తుందండి మనకి బ్లౌజ్. ఇది బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్, ప్లస్ మనకి శారీలో కూడా లైన్స్ మనకి పింక్ కలరే ఇచ్చారు కదా, చక్కగా మ్యాచ్ అవుతుంది. 2 సైడ్స్ కూడా సేమ్ లెంత్ బోర్డర్స్. పైన మనకి స్మాల్ సైజ్ లో ఉంటుంది, కింద దీనికైనా బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇలా ఈ సారీ కాస్ట్ ఎంత? 7889 రూపీస్ అండి. 7889 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ శ్వేత సారీ మందిర్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. ఇది ఓకే, బ్రైడల్ కలెక్షన్ లోనే పింక్ టొమాటో రెడ్ కలర్ వస్తుంది. ఓకే, అంటే ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ వస్తుందండి. ఇది దీనికి కాంట్రాస్ట్గా ఉండే విధంగా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో, అంటే కొంచెం లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో మిక్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. మధ్యలో పార్ట్ మొత్తం కూడా ఇట్లా జిగ్జాగ్ లైన్ టైప్లో, అది కూడా లీఫ్ టైప్లో ఉండేటట్లుగా వర్క్ చేశారు. ఎడ్జ్లో డైమండ్ టైప్ ఆఫ్ లుక్, తర్వాత ఒక టర్నింగ్ క్రీపర్, అంటే బ్రాడ్గా మనకి బోర్డర్ ఇచ్చారు. ఎల్లో పైన జరీ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందండి. బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కల్నీత కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన 1 సైడ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, వన్ సైడ్ వచ్చేసరికి ఒక చిన్న క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే సైజ్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు. బిగ్ సైజ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ సారీ వచ్చేసరికి మనకి పింక్ లోనే కొంచెం డార్క్ రెడిష్ కలర్ కనిపిస్తుంది, అంటే 2 కలర్స్ కాంబినేషన్ అండి. దానిపైన మనకి జరీతో చిన్న క్యూట్గా ఉన్నటువంటి బర్డ్స్ని చాలా దగ్గరగా ఇచ్చారనమాట. ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా చాలా దగ్గరగా ఇచ్చారు. లోపల కూడా ఒక దాంట్లో ఆరెంజ్ కలర్, ఇంకొక దాంట్లో మనకి పింక్ కలర్ లాగా ఒక చిన్న డ్రాప్ డిజైన్ కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే కలర్ఫుల్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. మంచి బ్రైడల్ కలెక్షన్ అండి. ఈ టైప్ ఆఫ్ శారీస్కి అంటే గోల్డ్ అనేది ఎంత తక్కువ పెడితే అంత బ్రైట్గా కనిపిస్తారు. చాలా బాగుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. కల్నేత బ్యాక్గ్రౌండ్, దాంట్లోనే మనకి ఒక ఫ్లవర్ ఎల్లో, ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది. సేమ్ శారీలో ఉన్నట్టే 2 సైడ్ కూడా మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 18,889 రూపీస్. 18,889 రూపీస్కి ఈ కలర్ఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కంచిపట్టులో బ్లూ కలర్, బ్లూ అండ్ పింక్ కలర్. పింక్ కలర్ మాత్రం అన్నిట్లో కామన్ గా వస్తుందండి, ఎందుకంటే లేడీస్ ఫేవరెట్ కలర్ కాబట్టి కంపల్సరీగా పింక్ అనేది మనకి ప్రతి ఒక్క శారీలో కూడా యాడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా మనం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పట్టు శారీస్ చూస్తూనే ఉంటామండి. అంటే అది సేమ్ ఆ కలర్స్ ఉన్న వాళ్ళు మనకి ఇలాంటి టైప్ ఆఫ్ కలర్స్ ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. బ్లూ కలర్ బాడీ పార్ట్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి మనకి టోటల్గా పింక్ కలర్ కాంబినేషన్ 1 మీటర్ పైననే ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూద్దాం. దీనిపైన వచ్చేసరికి చిన్నగా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ మొత్తం కూడా. అలాగే ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ చిన్న బడ్ స్టైల్లో ఉంటుంది, డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. గోల్డ్ పైన మొత్తం కూడా ఒక లేయర్ లాగా ఇచ్చారనమాట గోల్డ్ కలర్తోనే. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, 1 సైడ్ రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక సైడ్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లోనే ఒక టర్నింగ్ క్రీపర్ని మ్యాంగోతో డిజైన్ చేశారు. మ్యాంగోస్తో మొత్తం పైన బోర్డర్ ఇలా ఉంటుంది, కింద బోర్డర్ కొంచెం పెద్దగా ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అనేది కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా ఈ మ్యాంగో డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట, అంటే కొంచెం వేరియేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఆ డ్రాప్ కూడా మనకి ఎక్కువ ఫిల్లింగ్ కాకుండా కొంచెం ఎంటీగా లైన్స్ లాగా తెలిసే విధంగా చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఈ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది. ప్లస్ మనకి బ్రైడల్ కలెక్షన్ అనమాట. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లేన్ వస్తుందండి. ఇది పళ్ళు కలర్, పళ్ళు అండ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 28,889 రూపీస్. 28,889 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాం.
పట్టులో లైట్ వెయిట్ పట్టు అండి ఇది. పట్టులో లైట్ వెయిట్, అలాగే ఎక్కువ హెవీ జరీ కాకుండా లైట్ జరీ ఇచ్చారు. ఈ సారీ వచ్చేసరికి మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. బాడీ పార్ట్ అంతా గ్రీన్ కలర్ ఉంటుంది. అలాగే మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే పింక్ కలర్ ఇచ్చేసి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ప్రతి ఒక్క లైన్లో కూడా. బోర్డర్స్ చూద్దాం. సారీ మెయిన్ బోర్డర్స్ ఇక్కడ పింక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న డైమండ్స్లోనే మనకి పింక్ కలర్ కనిపిస్తుంది. కింద ఇంకొక బోర్డర్ అంటే కడ్డీ బోర్డర్ స్టైల్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ బాడీ పార్ట్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్నగా ట్రయాంగిల్ షేప్స్ ఇచ్చారండి. అక్కడక్కడ మనకి జరీతో ఎలివేట్ చేశారు. అక్కడక్కడ గ్రీన్ కలర్, ఇంకొక చోట ఎల్లో కలర్, అక్కడక్కడ మనకి ప్లెయిన్లో సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్, మ్యాంగో డిజైన్, ఇట్లా డిజైనింగ్లో వేరియేషన్ చూపిస్తూ టోటల్ శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఈ గ్రీన్ కలర్ ప్యాటర్న్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. కింద బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన ఎలా అయితే ఉందో అలాగే. కుచిళ్ళ పాటలో చూసినట్లయితే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో స్మాల్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో. ఇక్కడ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి డైమండ్లో చిన్న చిన్న బ్లూ కలర్ కాంబినేషన్తో యాడ్ చేశారు. సారీ ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇస్తారండి. ఎందుకంటే కుచిళ్ళ పార్ట్లో వచ్చేసరికి కలర్ వేరియేషన్ ఉంది. షోల్డర్ పార్ట్లో వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి దానికి కాంట్రాస్ట్గా ఉండే విధంగా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 5989 రూపీస్. రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. లంగావని స్టైల్ ఇది. పాట్లీ పళ్ళు అంటే పాట్లీ పళ్ళు. ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు? 5989 రూపీస్. 5989 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్వేత, నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ పట్టు అండి ఇది. లైట్ వెయిట్ పట్టులో చెక్స్ వచ్చాయి. చెక్స్ వచ్చాయి మిడిల్ పార్ట్లో. చెక్స్. ఓకే. పళ్ళు వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు. మిడిల్లో అంతా కూడా మనకి ఇట్లా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. బోర్డర్స్లో చూసినట్లయితే ఎల్లో అండ్ పింక్ కలర్ ఒక బోర్డర్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి పింక్ కలర్, తర్వాత చిన్న కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు కూడా బోర్డర్కి టచ్ చేస్తూ మిగిలిన పార్ట్ అంతా కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇచ్చారు. దానిపైన పింక్ కలర్ స్ట్రోక్స్, ఇటు నుంచి చూస్తే క్రీమ్ కలర్ స్ట్రోక్స్ ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మాత్రం మనకి చెక్స్ డిజైన్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చెక్స్ డిజైన్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే మనకు పింక్ కలర్ వస్తుంది. పింక్ ఎక్కువ కనిపించే విధంగా ఉందండి. సేమ్ బోర్డర్ సారీలో ఉన్నటువంటి బోర్డర్నే మనకి యాడ్ చేశారు ఇక్కడ కూడా బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్లో. ఈ సారీ కాస్ట్ 6989 రూపీస్. 6989 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఇది మనకు మట్కా సిల్క్ అండి. ఇది మట్కా సిల్క్ అంటే పట్టు కింద వస్తుంది ఇది. ఓకే, పట్టులోనే మట్కా సిల్క్. ఇది మస్టర్డ్ ఎల్లో వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి 3 కలర్స్ వేరియేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి లైట్ ఆనియన్ పింక్, అలాగే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఎక్స్ట్రా మనకి బోర్డర్ కూడా యాడ్ చేశారు. దీంట్లో బోర్డర్స్ చూద్దాము. బ్లూ కలర్ కాంబినేషన్తో అటు ఇటు జిగ్జాగ్ లైన్ ఇచ్చారండి. 1 సైడ్ స్మాల్ బోర్డర్, ఇంకొక సైడ్ కొంచెం బిగ్ బోర్డర్. మధ్యలో అంతా కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ యాడ్ చేసి దానిపైన ఫ్లవర్ వచ్చేసరికి చంద్రకాంత కలర్, అలాగే బడ్ చూసినట్లయితే గ్రీన్ కలర్తో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుందా? 2 సైడ్ ఉంటుంది. అంటే మనకు బార్డర్ లో కొంచెం ఈ బార్డర్ ఇచ్చినాక మళ్ళీ పైన మీకు డిఫరెంట్ లోటస్ ఫ్లవర్ డిజైన్ కూడా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఒక ఫ్లవర్ చంద్రకాంత కలర్, ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బిగ్ సైజ్లో మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశారు. అవి కూడా లోపలంతా హెవీ ఫిల్లింగ్ కాకుండా కొంచెం ఎంటీగా అవుట్లైన్ లాగా తెలిసే విధంగా ఉంటుంది. మధ్యలో బ్లూ కలర్ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ యాడ్ చేశారు. ప్లస్ ఇక్కడ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్తో మనకి మధ్యలో థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. బ్లూ కలర్, చంద్రకాంత కలర్ అండ్ గ్రీన్ కలర్, 3 కలర్స్ వేరియేషన్తో టోటల్ సారీ అంతా కూడా కలర్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి. బ్లౌజ్ టోటల్ సేమ్ కలర్. ఓకే, సేమ్ కలర్. పళ్ళులో మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4889 రూపీస్ అండి. 4889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి. ఇది పట్టులో సెల్ఫ్ డిజైన్ అండి. ఇది ఒక డిఫరెంట్ కలర్ ఉంది. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో చూసినట్లయితే మనకి డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్, లేయర్స్ టైప్ ఆఫ్ లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే బంచెస్ స్టైల్లో ఉంటుంది. 3 కలర్స్ వేరియేషన్, బ్లూ కలర్, ఎల్లో కలర్ అండ్ ఒక డిఫరెంట్ బ్లూ కలర్. అంటే 3 ఫ్లవర్స్ డిజైన్ మనకి బంచెస్ స్టైల్లో. లీఫ్ వర్క్ అంతా కూడా మనకి కర్ట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ఎడ్జ్లో చూసినట్లయితే ఇక్కడ ఫ్లవర్స్లో ఎన్ని కలర్స్ అయితే తీసుకున్నారో 3 కలర్స్, దానికి ఎక్స్ట్రా మనకి ఒక గ్రీన్ కలర్ కూడా యాడ్ చేస్తూ చిన్న చిన్న టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా
ఇక్కడ ఎంత లెంత్తో అయితే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే లెంత్తో మనకి కడ్డీ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మీనా వర్క్ స్టైల్లోనే థ్రెడ్ వర్క్ ఆల్రెడీ మనకి వీవింగ్లోనే వచ్చేసింది. ఇదంతా కూడా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ తీసుకుని లోపల ఎల్లో కలర్, ఇంకొక చోట వచ్చేసరికి పర్పుల్ కలర్ యూస్ చేశారు. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకు ప్లేన్ వస్తుందండి. ఇది పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 10,889 రూపీస్ అండి. 10,889 రూపీస్కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు మేడం, పట్టులో లైట్ వెయిట్ అండి. ఓకే, బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. 2 సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ చూద్దాం. ఫస్ట్ బోర్డర్ చూసినట్లయితే ఒక చోట వచ్చేసరికి బంచ్ లాగా మనకి పెటల్స్ తో ఇచ్చారు, ఇంకొక చోట టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ 2 డిఫరెంట్ డిజైన్స్ ని ఆల్టర్నేట్ గా ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. కింద క్రాస్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ జరీ యూస్ చేశారు. దానిపైన బ్లూ కలర్ తో మీనా వర్క్ స్టైల్, తర్వాత కింద క్రీపర్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. అంటే లోటస్ ఫ్లవర్ ని మనకి ఒక డిఫరెంట్ షేప్ లో, అంటే లోపల బర్డ్ స్టైల్లో మ్యాంగో డిజైన్ యాడ్ చేస్తూ చుట్టూ మనకి పెటల్స్ అంతా కూడా లోటస్ ఫ్లవర్ టైప్ ఆఫ్ పెటల్స్ యూస్ చేశారు. సేమ్ డిజైన్ సెకండ్ వైపు కూడా జరీ తీసుకున్నా, ఒక థ్రెడ్ వర్క్ తీసుకున్నా, ఇంకొకటి కూడా అదే ఉంటుంది. 3 వేరియేషన్స్ తో మనకి టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ వచ్చింది. పైన మాత్రం జరీతో కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద బార్డర్ లో కింద సేమ్ బోర్డరే, పైన ఏదైతే ఫ్లవర్స్ ఇచ్చారో ఈ ఫ్లవర్స్ ని మనకి బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారు. అంటే కింద డిజైనర్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? ప్లెయిన్ వస్తుందండి. పళ్ళు కలర్. ఓకే, పళ్ళు కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అండి. సారీలో కింద బోర్డర్ లో మనకి బంచెస్ కూడా ఇచ్చారు కదా, ఫ్లవర్ బంచెస్. ఆ బంచెస్ మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 6,889 రూపీస్ అండి. 6,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి. పట్టు సారీలోనే ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అండి, ఫంటా కలర్. ఇది పళ్ళు అనేది సపరేట్ గా పింక్ కలర్ ఉంటుంది. సారీ అంతా కూడా సపరేట్ గా ఆరెంజ్ కలర్ సింగిల్ కలర్ ఇచ్చారనమాట. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా కొంచెం, అంటే ఇట్లా స్ట్రైట్ లైన్స్ జిగ్జాగ్ లైన్ వేరియేషన్ చూపించారు. 1 సైడ్ బోర్డర్ వచ్చేసరికి టర్నింగ్ క్రీపర్ బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అంటే సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ లోకి మిడిల్ లో వచ్చింది అనమాట. టోటల్ సారీ అంతా కూడా కడ్డీ బోర్డర్స్ ఉంటాయండి. అంటే మరి స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ లోనే మనకి ఈ ఆరెంజ్ మీదకి వచ్చేసరికి డిఫరెంట్ గా కనిపిస్తుంది లుక్ అనేది. బంచెస్ చూద్దాము. బంచెస్ వచ్చేసరికి మనకి 2 వేరియేషన్ బంచ్ అండి. ఇది వచ్చేసరికి మనకి కలసేం మోడల్లో ఉండి లోపల సిల్వర్ కలర్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి లోపల చుట్టూ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకుని మధ్యలో ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ అనేది సిల్వర్ కలర్ వచ్చే విధంగా వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి ఈ బంచెస్ ని ఫుల్ కంటిన్యూ చేశారు. చాలా దగ్గర ఇచ్చారండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? పళ్ళు పింక్ వస్తుందండి. మన కాంట్రాస్ట్ కదా, మనకు పళ్ళు ఏ కలర్ వస్తే మీకు పళ్ళు కలర్ వస్తుంది. ఓకే, మంచి పింక్ కలర్. అది కూడా మరీ డార్క్ కాకుండా మరీ లైట్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. అలాగే సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 10,889 రూపీస్ అండి. 10,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మంచి కలర్ఫుల్ సారీ అండి, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే శేఖర్ గారు, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.